వైఎస్ వివేక హత్య కేసులో అరెస్ట్ అయిన ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిబిఐ సంచలన విషయాలు వెల్లడించింది. వివేక హత్య కేసులో ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారని సిబిఐ తెలిపింది. ఆధారాలు చెరిపేసేందుకు గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డి, ఉదయ్ ప్రయత్నించారని సిబిఐ వివరించింది. వివేక హత్య రోజున తెల్లవారుజామున 4 గంటలకు ఉదయం తన ఇంట్లో నుంచి బయటికెళ్లాడని సిబిఐ వెల్లడించింది. వివేక హత్య స్థలంలో ఆధారాలు ఉదయ్ చెరిపివేసేందుకు సాక్ష్యాలున్నాయని సిబిఐ కోర్టుకు తెలిపింది. వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డితో కలిసి ఆధారాలను ఉదయ్ చెరిపేశారని సిబిఐ పేర్కొంది. ఇందులో గంగిరెడ్డి, శివశంకర్ రెడ్డికి కూడా పాత్ర ఉందని సిబిఐ తెలిపింది. విచారణకు ఉదయ్ కుమార్ రెడ్డి సహకరించట్లేదని సిబిఐ ఆరోపించింది. పారిపోతారనే ఉద్దేశంతోనే ఉదయ్ని అరెస్ట్ చేశామని సిబిఐ స్పష్టం చేసింది. వైఎస్ వివేక హత్య కేసులో అరెస్టైన ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సిబిఐ సంచలన విషయాలు వెల్లడించింది. వివేక హత్య కేసులో ఆధారాలు చెరిపేసేందుకు ప్రయత్నించారని సిబిఐ తెలిపింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా, చెప్పండి, వివేక హత్య కేసులో అరెస్టైన ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో అయితే సిబిఐ సంచలన విషయాలు వెల్లడించింది. అందులో ఉన్న సాక్ష్యాలను చెరిపేసేందుకు ప్రయత్నించారు అని కూడా రిమాండ్ రిపోర్టులో తెలిపింది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? వివేకానంద హత్య కేసుకు సంబంధించి ఇప్పటికే సుప్రీంకోర్టు ఈ కేసుని త్వరగా కంప్లీట్ చేయాలన్న కోణంలో నెల రోజులు గడువులో మాదిరిగా ఇప్పటికే సిబిఐ దూకుడు పెంచుతుందనేది తెలిసింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఎవరైతే ఉదయ్ కుమార్ రెడ్డి ఉన్నారో, ఉదయ్ కుమార్ రెడ్డి అవినాష్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. ఇతన్ని నిన్న కడప నుంచి ఇతన్ని కస్టడీలోకి తీసుకుని హైదరాబాద్ లోకి తీసుకొచ్చి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. ఇతను ఈ వివేకానంద హత్య కేసులో కీలక వ్యక్తి అనేసి ఇప్పటికే ప్రాథమిక విచారణలో చేర్చారు. వివేకానందని చంపిన సమయంలో తన తండ్రి కాంపౌండర్ కావడంతో ఏదైతే భారతి వాళ్ళ తండ్రి చేసే హాస్పిటల్లోనే ఇతని తండ్రి ఎవరైతే ఉదయ్ కుమార్ తండ్రి ప్రకాష్ రెడ్డి కూడా ఇక్కడ కాంపౌండర్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఇతని సహాయంతో ఇతను ఉదయ్ కుమార్ రెడ్డి వివేకానందని హత్య చేసి హత్య అనంతరం అతని బాడీకి శరీరానికి తగినటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ రూపుమాపేందుకు మొత్తం కుట్లు వేయడం కానీ అవన్నీ కూడా ఇతనే దగ్గరుండి చూశాడు. మొత్తం మీద వివేక హత్య అనంతరం దాన్ని వెంటనే అవినాష్ రెడ్డికి ఇన్ఫార్మ్ చేయడంలో కావచ్చు, అవినాష్ రెడ్డికి ఇతను చాలా సన్నిహితుంటే ఇప్పటికే ప్రాథమిక విచారణలో చేర్చారు. ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఈ హత్య అనంతరం వివేకానంద రెడ్డి హత్య అనంతరం ఇతను ఎక్కడెక్కడికి పారిపోయాడు, ఎక్కడెక్కడ తలదాచుకున్నాడు, ఎక్కడెక్కడ ఉన్నాడు, సిబిఐకి గత విచారణలో కూడా ఉదయ్ కుమార్ రెడ్డి ఏమాత్రమూ సహకరించలేదనుకోవడంలోనే సిబిఐ కూడా అభియోగాలు మోపింది. ప్రస్తుతం చూస్తున్నట్టయితే ఉదయ్ కుమార్ రెడ్డిని గూగుల్ టేక్అవుట్ ద్వారా టేక్అవుట్ చేసినటువంటి సిబిఐ అధికారులు ఇతన్ని వెంటనే కస్టడీలోకి తీసుకుని నిన్నటి నుంచి కూడా విచారణలో భాగంగా 14 రోజుల రిమాండ్ లో భాగంగా కనిపించారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు, ఆ రోజు వివేక మృతి చెందిన వెంటనే ఎవరెవరు ఇందులో పాల్గొన్నారు, అవినాష్ రెడ్డి అలాగే ఉదయ్ కుమార్ రెడ్డి, శివశంకర్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి ఆ బాత్రూమ్ ఏదైతే ఉందో బాత్రూమ్ మొత్తాన్ని కూడా రూపమోపే ప్రయత్నంలో ఈ ముగ్గురి పాత్ర కీలక పాత్ర అనేసి ఇందులో కీలక వ్యక్తి ఉదయ్ కుమార్ రెడ్డి వెంటనే ప్రకాష్ తండ్రి సహాయంతోనే మొత్తము చేశారనుకోవడంలోనే సిబిఐ ధృవీకరించింది. థ్యాంక్ యూ ఉషా.